ఏది నిబంధన, ఏది అతిక్రమణ అని తెలియాలంటే వాస్తవాలు కలిగిన పేపర్ ఎప్పుడూ కూడా మన దగ్గర ఉండాలి. అది వాట్సాప్ రూపంలో అవ్వచ్చు, ప్రింట్ అవ్వచ్చు, మరి ఏదైనా అవ్వచ్చు. అయితే ప్రస్తుతం విసన్నపేట మండలంలో ఏకొండూరు రోడ్డులో ఉన్న బ్రాందీ షాపుకు సంబంధించి రకరకాలుగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి అసలు కొలతంత విద్యాసంస్థ అంటే శ్రీ సిద్ధార్థ విద్యాసంస్థలు అనేవి 35 ఏళ్ళగా నడవడం జరుగుతోంది. ఆ రోజు చిన్న పూరిపాకలో మొదలుపెట్టిన విద్యాసంస్థ ఈరోజు అంతెంత వటువింత అన్నట్లు ఈరోజు ఆకాశాన్ని అమరాలంటే విధంగా రకరకాల కోర్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు బ్రాందీ షాప్ ఏర్పాటు చేయడం అనేది ఇటు గృహ ఆవాసాల మధ్య, ఇటు విద్యాసంస్థకు మధ్య ఉన్నది. అయితే అధికారులు మాత్రం మేము నియమ నిబంధనలకు అనుగుణంగా ఇచ్చాము అని చెబుతున్నారని తెలుస్తోంది. ఇదే వాస్తవం అయితే వాస్తవ స్టాక్ ఉండే బాటిల్ కాడ నుంచి కొలత, లేక ఏ బాటిల్ వరకైనా కొలత ఉంటుందా అనేది తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకనంటే తోటలో చెట్లు ఉన్నాయి, చెట్ల కింద రేపు పొద్దున కుటీరాలు వేస్తారు. కుటీరాలు వేసిన తర్వాత రోడ్డు పక్కగా బెల్ట్ షాపులు, ఇతర అమ్మకాలు జరుగుతాయి. దాంతోపాటు ఇంకా ఇతర తినుబండారాలు అన్నీ కూడా స్టెఫ్ లాంటివి వస్తాయి. కాబట్టి ఏంటంటే ఆ రోడ్డు అంతా కూడా బ్రాందీ షాప్ రోడ్డు అవుతుందే తప్ప గతంలో లాగా ఏకొండూరు రోడ్డు, ఎంఎన్కే రోడ్డు అని పిలిచే పరిస్థితి ఉండదు. వాస్తవ విషయాలు ఎక్సైజ్ శాఖ వారు సంబంధించిన సమాచారాన్ని, నియమ నిబంధనలను తెలియపరిస్తే దానిపై శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందని సర్వత్రా ప్రజలు కోరటం జరుగుతోంది. మరింత సమాచారంతో మరోసారి మీ ముందుకు 3 మీడియా యూట్యూబ్ ఛానల్. నమస్కారాలు, ఆదరించండి.